ఈ మధ్యన బాగా వినిపిస్తున్న 'గాడ్జిల్లా -1' మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కర్ కూడా వచ్చింది ఈ ఇయర్. అండ్ అరౌండ్ 120-125 క్రోర్స్‌లో ఈ మూవీని తీశారంట. ఆల్సో స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఈ మూవీని పొగిడేశారు. అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ నుండి కోలుకుంటున్న జపాన్ వాళ్ళకి గాడ్జిల్లా రూపంలో మళ్ళీ అటాక్స్ అవి మొదలవుతాయి. ఫస్ట్ టైం ఆ గాడ్జిల్లాని చూసి భయపడ్డ మన హీరో లాస్ట్ కి ఆ గాడ్జిల్లాని ఎలా డిఫీట్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా చాలా బాగున్నా గాడ్జిల్లాని ఒక స్కేరీ మాన్స్టర్ గా చూపించడంలో ఈ మూవీ ఫెయిల్ అయింది. అంటే అసలు ఆ గాడ్జిల్లా అటాక్ కి వస్తే ఆ హైప్ ఎలా ఉండాలి అసలు? అక్కడ జస్ట్ ఆ మాన్స్టర్ వచ్చి కొన్ని బిల్డింగ్స్ అవి పగలగొట్టి వెళ్ళిపోతుంది. నాకైతే ఆ విషయంలో 2014 లో వచ్చిన గాడ్జిల్లా మూవీ బెటర్ అనిపించింది. బట్ 120 క్రోర్స్ లో ఇలాంటి మూవీ పుల్ ఆఫ్ చేశారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. బికాస్ కొన్ని డిస్ట్రక్షన్ సీన్స్ కానీ, ఆ గాడ్జిల్లా అటామిక్ బీమ్ ని రిలీజ్ చేసే సీన్ కానీ చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, ఇట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. 90s లో లాంటి గాడ్జిల్లా మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ మూవీని చూసేసేయండి. మూవీ బక్స్ రివ్యూస్ అండ్ డీసెంట్ వాచ్.